నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:18, తిథి పంచమి ఉదయం 9:14, నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 1:04. యోగాలు: సుకర్మ ఉదయం 5:39, ధృతి రాత్రి తెల్లవారుజాము 3:20, కరణము బాలవ ఉదయం 9:14, కౌలవ రాత్రి 8:27, రాహుకాలం ఉదయం 10:18 నుంచి 11:54, గుళికాలం ఉదయం 7:06 నుంచి 8:42, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:42, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:20, దుర్ముహూర్తం ఉదయం 8:04 నుంచి 8:55, మధ్యాహ్నం 12:20 నుంచి 1:11, వర్జం రాత్రి తెల్లవారుజాము 12:49 నుంచి 2:23. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు, ధైర్యం, శైర్యం, నిర్ణయ సామర్థ్యం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో జీవిత భాగస్వామితో కలిసి కొన్ని చర్చలు చేసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వారితో కలిపి ఆలోచనలు చేయడం, అలాగే ప్రయాణాలు చేయడం, ఆ ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉండే విధంగా మీరు ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అటు పక్కన సంతానం కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు సహకరించడం, కుటుంబ ఆదాయం వృద్ధి చెందడం, ఆ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడం, వృత్తిలో కూడా మీకు అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వృత్తిలో మీకు ఉండే పోటీలు మొదలైన వాటి విషయంలో కూడా మీకు అధికంగా ఇతరుల మీద మీకు దృష్టిని కేటాయించుకుంటూ ఎలాంటి సమస్యనైనా అధిగమించగలిగిన శక్తిని మీరు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి అనేది అధికంగా చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయంలో మీకు వ్యక్తిగత నమ్మకం, గౌరవం చాలా పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకుంటారు, లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. లక్ష్య సాధన దిశగా మీరు చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు మీ మీద, అలాగే మీ వృత్తికి సంబంధించి, అలాగే గృహంలో ముఖ్యమైన అంశాల మీద కేంద్రీకరించి ఉండడం బట్టి ఒకేసారి ఈ 3 కోణాల్లోనూ మీరు ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ శాతం అది వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడం మొదలైన దానికి, ఆ విషయంలో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ వృత్తిలో కొత్త వ్యక్తుల పరిచయాలు, దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వృత్తి సంబంధమైన విషయాల్లో ఎదుగుదల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తుల యొక్క జోక్యం కూడా అధికంగా ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కర్కాటక రాశి వాళ్ళకి శ్రమ, తర్వాత దాంతోపాటుగా మానసిక అశాంతి, కొంత డిస్టర్బెన్స్ అనేది అధికంగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా కూడా 2 రకాలైన ఆలోచనలు రావడం బట్టి, అంటే ఒక సందర్భంలో ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచించడం, మరి ఒక సందర్భంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు అన్న భావనతో కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే సహకారం, సమాజంలో మీకు సంబంధించిన విషయంలో, అంటే కమ్యూనికేషన్ విషయంలోనూ వ్యక్తుల యొక్క సహకారం కొంత తక్కువగా ఉండడం బట్టి మీకు కొంత స్థిమితం లేకుండా నిర్ణయ సామర్థ్యం అనేది కొంతవరకు తగ్గించబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ ఆలోచనలే మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబం, అలాగే మీ యొక్క చిన్ననాటి మిత్రులు, తర్వాత ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా మీరు ఏ విధంగా అయితే ఆలోచించి దాంట్లో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారో అదే కోణంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తి విషయంలో అధిక బాధ్యతలు, శ్రమ అనేది ఉన్నప్పటికీ అది మీకు లాభదాయకంగా ఉండే విధంగానే మీరు ప్రయత్నాలు చేసుకుంటారు. దాన్ని మీకు అలా కన్వర్ట్ చేసుకునే విధంగా మీరు ముందుకు పెడతారు. అలాగే గృహ వాతావరణం కానీ, అలాగే మీకు సామాన్య సౌకర్యాలు గృహానికి సంబంధించిన విషయాల్లో, గృహాన్ని చక్కగా మలుచుకునే విషయంలో కానీ, గృహ వాతావరణంలో కానీ వాటిని కేటాయించుకోవడానికి ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేస్తారు. అలాగే వృత్తి ప్రదేశాల్లో కూడా కొత్త వ్యక్తుల స్నేహ సంబంధాలు అనేవి మీకు అభివృద్ధి చెందుతాయి. ఆ నేపథ్యంలో ఆ స్నేహాలను ఉపయోగించుకొని వృత్తిలో ఎదుగుదల కోసం మీరు గట్టిగా కృషి చేస్తారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మీకు ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వాళ్ళు, గురువులు, వీళ్ళ యొక్క గైడెన్స్లో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మానసిక స్థిమితం అనే విషయంలో మాత్రం సామాన్య ఫలితాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క పెద్దలు కానీ, లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, డొనేషన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎలాగైతే ప్రణాళిక పెట్టుకున్నారో అదే విధంగా చేయడం, అంటే ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అవి మీకు అనుకూలంగా ఉండే విధంగానే మీరు చేసుకుంటూ అనవసరమైన ఖర్చులు కాకుండా వాటికి సరియైన లెక్క ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మీ దృష్టి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించుకునే పరిస్థితులు లాంటివి అధికంగా ఉంటాయి. అంటే మీకు సంబంధించి కానీ, మీ ఇంట్లో పెద్దలకు సంబంధించిన కానీ ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో అనుకోని ఆటంకాలు కానీ, ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ ఆలోచనలు సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా, అంటే ఏదన్నా ఒక పని చేయడంలో ఆలోచన సమయానికి స్ఫురించకపోవడం వల్ల కూడా దాని యొక్క లాభాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆత్మీయుల్ని సంప్రదించి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సరి అయిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మీకు సమస్యను అధిగమించే చాకచక్యాన్ని పెంచుకోగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, అవార్డులు, అలాగే మంచి మిత్ర బృందం అనేది ఏర్పడడం, మిత్రులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడం, అదే విషయంలో మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, గృహ వాతావరణంలో కానీ, అంటే ఏదైనా గృహాన్ని నిర్మించే విషయం, స్థిరాస్తులకు సంబంధించిన విషయం మొదలైన వాటి కోసం మీరు జీవిత భాగస్వామితో సంప్రదించి వారి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వారితో కలిపి నూతన గృహ వాహనాల సౌకర్యాల కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఆలోచనలు చాలా వరకు మీకు శత్రువుల మీద విజయం సాధించే విధంగా ముందుకు పెడతారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. పోటీల్లో నెగ్గుతారు. అలాగే ఇంతకుముందు ఏదైనా లోన్లు ఉన్నా వాటిని తీర్చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం, వ్యక్తుల సహకారం బాగుండడం, పరాక్రమాన్ని ప్రదర్శించడం, స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కొన్నిసార్లు మీ ఆలోచనలు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత హృదయాందోళనగా ఉండడం, ఇది నేనైనా ఇలా ఆలోచించిందని మళ్ళీ మీ మీద మీరే కొంత అపనమ్మకంతో ఆలోచనలను పక్కన పెట్టడం, ఆత్మవిశ్వాసం విషయంలో ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత స్థిరత్వం, స్థిమితం తక్కువగా ఉండడం, తద్వారా సంతానపరమైన విషయాల్లో కానీ, లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో కానీ, లేదా మీ రైటింగ్ స్కిల్స్ విషయంలో కానీ వీటి విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అది అనుకూలతనే చూపిస్తోంది. మీనరాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి గృహం, వాహనం మొదలైనవి, నూతన వాహనాలు కానీ, నూతన గృహాలు కానీ కొనుగోలు కొరకు, స్థిరాస్తులు పెంపొందించుకోవడం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో మీ అంతటి మీరే సొంత నిర్ణయం తీసుకోవడం, స్థిరంగా ఉండడం మొదలైనవి చేస్తారు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలలో వైద్య రంగానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ చదువులకు సంబంధించి కానీ విద్యార్థుల యొక్క కృషి
చాలా ఫలించే విధంగా ఉంటుంది. ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. అయినప్పటికీ కొంత ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం బట్టి కూడా వ్యక్తులతో విభేదాలకు అవకాశం ఉంటుంది. కనుక మీ యొక్క ఆలోచనలని ఆత్మీయులతో పంచుకుంటూ కొంత ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం, మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ఈ రోజున తప్పకుండా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశము ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు అమ్మవారికి సంబంధించి, లక్ష్మీదేవికి సంబంధించి కనకదార స్తోత్రం లాంటిది చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే లక్ష్మీ స్తోత్రాలు, శతనామావళులు ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఆర్థిక విషయాల్లో కానీ అన్ని రకాల శ్రేయస్సుకు కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి ఈ రోజున మనం చెప్పుకున్న రాశి ఫలితాలు ఇవాళనే కాదు, ఏ రోజు చెప్పుకున్న రాశి ఫలితాలన్నా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఇది చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలో అంతర్దశల్లో ఏదన్నా అన్ని విధాలా అనుకూలంగా ఉన్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న ఫలితాల గురించి పెద్దగా విశేషించి బెంగపడవలసిన అవసరం లేదు. కాబట్టి దీనికి చిన్న చిన్న పరిహారాల ద్వారా ఎదురవుతున్న ఆటంకాలు ఏదైనా ఉన్నా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో కానీ, లేకపోతే ఇక్కడ చెప్పిన పరిహార రూపంలో చెప్పిన విషయాన్ని పాటించడం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా లక్ష్మీ ఆలయాలు మొదలైనవి ఏదైనా దర్శించడం మొదలైనవి చేసుకోగలిగినా అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయన్న విషయాన్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుంటున్న విశేషమైన విషయం ఏంటంటే శంకరాచార్యుల గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే 4 ప్రదేశాల్లో ఆయన చక్కటి అంటే 4 విశిష్టమైన ప్రదేశాల్లో మఠాలు ఏర్పరిచారు. ఈ రోజున శంకరాచార్యులకు సంబంధించి మామూలుగా మనం చెప్పుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి, ఇది శంకరాచార్యుల యొక్క జయంతిగా మనం చెప్పుకుంటాం. కనుక ఈ సందర్భంగా వారి గురించి, వారు స్థాపించిన మఠాల గురించి, అలాగే వారి యొక్క ప్రదేశం ముఖ్య ప్రదేశమైన కలాడి గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అయితే ఈ శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయన చిన్నతనంలోనే చాలా విశేషమైన క్రియలు పాటించటం, అలాగే 4 ప్రధాన ప్రదేశాల్లో ఆయన తన యొక్క మఠాలు, ముఖ్యంగా శృంగేరి శారదాపీఠాన్ని, అలాగే ఇటువైపు చూసినట్లయితే మనకి పూరిలో మరొక మఠాన్ని, దాంతోపాటుగా ఆయన తన యొక్క మఠాల్లో ద్వారకలో ఒకటి, అలాగే బద్రీనాథ్ దగ్గర అదే కేదార్నాథ్ దగ్గర ఇంకుంటున్నట్టు జ్యోతిర్మయ అన్న ప్రదేశంలోనూ ఆయన 4 ప్రదేశాల్లో తన మఠాలని విస్తరించి, దాంతోపాటు ఆయన బ్రహ్మసూత్రాలకి ఆయన భాష్యం రాశారు. అలాగే అనేకమైనవి ఆయన చేసిన కార్యక్రమాలు అనేవి ఎన్నో ఉన్నాయి. అతి చిన్నతనం నుంచే ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుంటూ దాని పరంగా ఈ యొక్క ధర్మాన్ని ప్రతిపాదిస్తూ ఆయన ముందుకు సాగిపోయారు. చాలా విశేషమైన వ్యక్తిగా ఆయన యొక్క పరంపర ఇంత కంచికామకోటిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే శారదా పీఠాల్లో ఆయన యొక్క విశేషతలు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ శృంగేరి మొదలైన ప్రదేశాల్లో చూసినట్లయితే అక్కడ ఆయన ఉభయ భారతితో ఆయన ఇది చేసి మొత్తానికి అక్కడ నెగ్గడానికి ఆయన ప్రయత్నం చేయడం, అలాగే వాగ్వాదాల్లో నెగ్గడానికి ఆయన ప్రయత్నం చేయడం, అలాగే ఇంకా మొదలైన ప్రదేశాల్లో ఆయన యొక్క విశిష్టతని మనం కనుక గమనించుకున్నట్లయితే మొదటి నుంచి కూడా అసలు చిన్నతనంలోనే ఆయన పుట్టిన ప్రదేశం కూడా కలాడి. ఆ కలాడిలో నంబూదిరి వంశంలో ఆయన తల్లి ఆర్యాంబగాను అలాగే తండ్రి శివగురు వాళ్ళిద్దరికీ ఆయన సంతానంగా జన్మించాక చిన్నతనం నుంచి ఆయన విశేషమైన తన యొక్క క్రియలు చూపించుకుంటూ వెళ్ళడం, అలాగే అన్ని రకాల శాస్త్రాల్లోనూ పట్టు సాధించడం, తర్వాత అతనికి ఉపనయనం చేసే సమయానికి తండ్రి లేకపోయినా తల్లి మొత్తం మీద అతనికి ఆ కార్యక్రమాన్ని జరిపిన తర్వాత ఆ విషయంలో అతను 7 సంవత్సరాలు కూడా రాకుండా ఆయన బయటికి వెళ్ళిన సందర్భంలో ఒక పేదరాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఈ యొక్క భిక్ష కోసం ఆయన చేసిన ప్రయత్నంలో ఆ నిరుపేద స్త్రీ తన దగ్గర ఏమీ లేదని ఆవిడ బాధపడుతూ తన దగ్గర ఉండి ఒక చిన్న ఉసిరికాయని ఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి ఆయన చాలా ఆసువుగా అక్కడ కనకదార స్తోత్రం చెప్పడంతో అక్కడ బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసిందని కనకదార స్తోత్రంతో 19వ శ్లోకం దగ్గర చెప్తారు. ఇవన్నీ కూడా జరిగిన ప్రదేశాలుగా మనం కలాడి అని చెప్తాం. కలాడి చాలా విశిష్టమైన ప్రదేశం, కొచ్చిన్కి దగ్గరగా ఉంది. కలాడి ఈయన యొక్క ప్రధానమైన జన్మస్థానం. ఇప్పటికీ కూడా కలాడీలో ఆయనకి సంబంధించిన మఠం, ఆయన ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్రదేశంలో ఆయన మఠం ఉండడం, ఆ మఠంలోనే అక్కడ ఆ యొక్క తల్లికి సంబంధించిన ఇది, అలాగే శివుడు
తర్వాత పార్వతి, గణపతి మొదలైన వారి యొక్క ఇవన్నీ ఉండడం, ఆ యొక్క ప్రతిమలు ఆయనకి సంబంధించి అన్ని రకాలుగాను ఆ యొక్క మఠంలో మనం చూస్తాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు గనక వెళ్ళినట్లయితే అక్కడ ఆయనకి సంబంధించిన కీర్తి స్తంభం అని చెప్పి ఒకటి ఉంటుంది 8 అంతస్తుల్లో. కీర్తి స్తంభం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, ఎందుకంటే ఆ కీర్తి స్తంభం 8 అంతస్తుల్లో ఉండడం, అక్కడ ఆయనకి సంబంధించినవి ఆయన యొక్క వివరాలు విషయాలన్నీ కూడా అందులో చాలా చక్కగా ఉంటాయి. వీటన్నిటికంటే ముందు మొట్టమొదటగా వాళ్ళ కులదైవంగా వాళ్ళు భావించిన శ్రీకృష్ణుడు టెంపుల్ అనేది చాలా విశిష్టమైన ప్రదేశంగా చెప్తాం మనం. అక్కడ కృష్ణుడు ఆయనకి వాళ్ళ యొక్క వెనక తరాల వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎంతో చక్కగా పూజించుకున్న కులదైవం. అక్కడ కృష్ణుడి ద్వారానే అసలు కలాడి అనే ప్రదేశానికి మొదటి పేరు అది కాదు, కలాడి కాదు. కలాడికి ముందు పేరు వేరే తసరమో ఏదో అంటారు ఆ ప్రదేశాన్ని. ఇది ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఇక్కడ మనకి అటు పక్కన పెరంబూర్ అని మరి ఒక ప్రదేశం, ఇటు పక్కన చూస్తున్నట్టే పెరియార్, ఈ 2 ప్రదేశాల్లో మధ్యలో ఇది ఉంటుంది. అక్కడ పెరియార్ అనే ఒక నది, దాన్నే పూర్ణా నది అని కూడా అంటారు. ఆ ప్రదేశంలో చిన్నప్పుడు ఈయన నడుస్తూ వస్తున్నప్పుడు ఈయనతో పాటు వస్తున్న తల్లి ఒక 3 కిలోమీటర్ల దూరం వెళ్ళే ఇంటికి ఆ ప్రదేశం దాకా రాగానే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోగానే వెంటనే కృష్ణుడు ఆయన ప్రార్థిస్తాడు. ఏంటి దేవా ఇలా మా అమ్మకి ఇలా అయిపోయింది ఈ నీళ్ల విషయంలో అనేటప్పటికీ ఆయన శ్రీకృష్ణుడు వెంటనే ఈయనకి ఇదయ్యి, నీకు నువ్వు ఎక్కడెక్కడైతే నీ పాదముద్రలు పడుతుందో అక్కడి నుంచి నీకు ఆ నీరు నీ యొక్క ఇంటి దాకా వస్తుంది అన్న విధానంలో ఆయనకి వరం ఇవ్వడం. కలాడి అన్న మాట అర్థం ఏంటి అంటే పాదముద్ర. ఈ యొక్క మలయాళంలో పాదాల యొక్క ముద్ర అంటే పాదాల యొక్క గుర్తులు. అదేవిధంగా ఆ యొక్క నదిని వాళ్ళ ఇంటివైపు మరల్చుకొని అది కలాడి ప్రదేశంగా చాలా ఇదిగా చెప్తారు. అక్కడ ఈ శ్రీకృష్ణుడిది దేవాలయాన్ని ఆ ప్రతిమనైనా 1000 సంవత్సరాల క్రితం ప్రతిక్షేపించాడని చెప్పి అంటారు. చాలా విశిష్టంగా అక్కడ పూజలు పునస్కారాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ చాలా చక్కగా ఉంటుంది. అలాగే అక్కడ ఇంకొక టెంపుల్ ఏంటంటే వామనమూర్తి దేవాలయం. సాధారణంగా కేరళ వాళ్ళది చూస్తే మనం ఈ బలిచక్రవర్తి, ఈ వామనుడు ఇవన్నీ మనం వింటాం కదా. వామనుడు ఒకానొక అవతారం కాబట్టి ఆ వామనుడికి సంబంధించిన చక్కటి ఒక దేవాలయాన్ని కూడా మనం అక్కడ చూస్తాం. అలాగే ఈ కీర్తి స్తంభం, అలాగే దాంతోపాటుగా ఈ వామనమూర్తి దేవాలయం కాకుండా ఇంకొంత దూరం కనుక మనం ప్రయాణం చేసి కనుక వచ్చినట్లయితే అక్కడ ఈ కలాడీలోనే ఏనుగులకి సంబంధించిన శిక్షణా కేంద్రం. ఏనుగులకు సంబంధించిన శిక్షణ కేంద్రం ఏంటి అంటే మరి తిరుశూరులో చూసుకున్నా ఏ గురువాయూరులో చూసుకున్నా మొత్తం అంతా కూడా ఏనుగులే కదా అక్కడ. అంటే వాటి మీదే కదా భగవంతుడిని ఊరేగింపులు. కానీ అక్కడ అన్ని ఏనుగులకి చాలా విశిష్టత అనేది ఉంది. కాబట్టి ఆ ఏనుగులకి ఇక్కడ శిక్షణ ఇస్తారు. అంటే ఎలా ఊరేగింపులో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉంటే ఎలా ఉంటుంది అన్నది, అలాగే కలప దొంగలను ఎలా ఇది చేయాలని చెప్పే విధానంలోనూ ఏనుగులకి శిక్షణా కేంద్రం కూడా అక్కడ చాలు. అలాగే మణిపురం శివాలయం అని కూడా అక్కడ ఉంటుంది. ఆ మణిపురం శివాలయం అంటే ఏంటంటే ఆ శివుడి ప్రతిమకి సంబంధించి అదంతా కూడా చాలా. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలాడి ప్రదేశంలో ఈ ముఖ్యంగా ఇది గురవాయూర్కి దాదాపుగా ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. అయితే ఈ ప్రదేశంలో ముందుగా ఈయన ఎప్పుడైతే ఈ ఒకానొక సందర్భంలో చిన్నతనంలోనే ఈయన వెళ్ళినప్పుడు తల్లితో కలిపి ఒక ప్రదేశానికి వెళ్ళి నీళ్ళల్లో ఆయన కాలు మునిగిపోతున్నప్పుడు ఒక ముసలి ఆయన్ని ఇది చేయబోయినప్పుడు కూడా అప్పుడు తల్లిని అడుగుతాడనమాట. అమ్మ నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను, నన్ను నువ్వు ఇది చేయవా అని అడిగినప్పుడు తల్లి అయిష్టతోనే మొత్తానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ సందర్భంలో ఆయన పాడిన పద్యాలు వాటితో మొసలు కూడా ఆయన వదిలేస్తుంది. అదే రకంగా ఆయన చేసిన కొత్త చర్యలు చాలా విధానాలుగా, అంటే ఓ పక్కన కనకదారాస్తవం వల్లేమో అమ్మవారు ఈ రకంగా ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు రావడం అనేది, అలాగే శ్రీకృష్ణుని ప్రార్థించి శ్రీకృష్ణుడి దయతో ఆయన కలాడి పేరుతో వచ్చేసి మొత్తానికి ఆ నీటిని తన వైపు తిప్పుకోవడం. ఇప్పటికీ ఆ మొసలికి సంబంధించిన మొసలి ఘాట్, అలాగే ఈ కలాడీలోనే ఈయనకు సంబంధించిన విశిష్ట అన్ని విషయాలు కూడా చాలా చక్కగా అక్కడ ఈ యొక్క చెరువు ఉండడం అనేది మొదలైనవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రదేశాలుగా, ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. దాని చుట్టుపక్కల చూసే ప్రదేశాలు చాలా విశేషంగా ఉంటాయి. మనకున్న సమయం తక్కువ కాబట్టి కొంతవరకే చెప్పుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ఆయన ఎంతో చక్కటి విషయాలు చెప్పడం అనేది విశిష్ట. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించుకుంటూ ముందుకు వెళ్ళారు. దాంతోపాటుగా ఆయన చేసిన మరొక కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క కనకదారాస్తవం, తర్వాత బ్రహ్మసూత్రాలకి ఆయన భాష్యం చెప్పడం, తర్వాత ఈ యొక్క ఇంకోటి ఏంటంటే మనీషా పంచకం అని చెప్పి కూడా ఆయన చక్కటిది రాయడం అనేది ఎక్కడ మనకి ఈ యొక్క వారణాసి వెళ్ళినప్పుడు ఆయన చేశాడనమాట. ఇలా ఎన్నో చేసి 32 ఏళ్ల పాటు ఆయన చాలా చక్కగా విశిష్టంగా జీవించి ఇక ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా చేస్తూ ఎన్నో వేద విషయాలు వ్యక్తులకి ప్రబోధించి
తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని ఈ యొక్క శ్రీకృష్ణుడిని తన యొక్క ఉన్న ప్రదేశంలోనే తన యొక్క తల్లి తను వీళ్ళందరితో పాటుగా ఆయనకు ఒక దేవాలయాన్ని నిర్మించి చాలా చూడడానికి 2 కళ్ళు చాలినట్టుగా ఎక్సలెంట్ ప్రదేశం అనమాట. ఈ కలాడి అనేది ఆధ్యాత్మికతతో విరాజిల్లే అందమైన ప్రదేశంగా, చూడవలసిన ప్రదేశంగా, కొచ్చిన్కి చాలా నియరెస్ట్గా ఉంటుంది ఎర్నాకుళంలో. ఇది చూడవలసిన ప్రదేశం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.